టికెట్ టికెట్. కండక్టర్ నమస్కారం అమ్మా. మీ ఇల్లు నాకు తెలీదు, తెలుసుంటే మీ ఇంటికే తెచ్చిచ్చేదాన్ని. ఏంటమ్మా ఇది? మీ పెళ్లి పత్రిక? అమ్మా, రోజు కొన్ని వేల మంది బస్సులో వెళ్తుంటారు. వాళ్ళందరూ నన్ను కేవలం ఓ టికెట్ ఇచ్చే మిషన్ గానే చూస్తారు. మీరొక్కరేనమ్మా నన్ను మనిషిలా గౌరవించి పెళ్లి పత్రిక ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. వద్దమ్మా వద్దు, నా మాట వినండి. అదేం వీలు కాదు, ఇప్పుడు నువ్వే మా మాట వినాలి. అయ్యయ్యో వదలండి అమ్మా, దయచేసి వదలండి. ఇప్పుడు చూసుకో అద్దంలో మహాలక్ష్మిలా ఎలా ఉన్నావు. అయ్యయ్యో మొండి టికెట్కి ముక్కు తాడేశారు. ఒక్కసారి ఇలా రండి. అబ్బా రండి. చూసావా పెళ్లి మండపం అలంకారం? అంతా అల్లుడుగా చేసే ఏర్పాటు. బెంగాలీ అల్లుడని చెప్పు. ఎవరైతేని బంగారం అంటే అల్లుడు. సరే గాని మీరు ఒక పని చేయాలి. ఏమిటది? 2 దీపక్కుల్ని తాకట్టు పెట్టారు, జ్ఞాపకం ఉందా? దాన్ని విడిపించి తీసుకురావాలి అంతేనా? అవునండి, సరిత తొలిసారి అదే వెలిగించాలి. త్వరగా తీసుకురండి. ఓ ముహూర్తపు వేళకి వచ్చేస్తాను. మరి డబ్బు నా దగ్గర ఉందిగా, తెచ్చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మీరు సరిత పెళ్లికి ప్రెజెంటేషన్ కొట్టడానికి వచ్చారా సార్? సరిత పెళ్ళ? అవును సార్, మన మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ఘోష్ గారు పెళ్లి చేసుకుంటున్నారు. మీకు తెలీదా? ఆయనకి ఎలా తెలుస్తుంది? సస్పెన్షన్ లో ఉన్నారు కదా పాపం. ఓ సార్, ఆ పెళ్లి పందిట్లోనే సరిత ఫ్రెండ్ చంద్ర కూడా పెళ్లి సార్. పెళ్ళి ఎక్కడ జరుగుతోంది? ఇదిగో పత్రిక చూడండి. నమస్కారం సార్. నమస్కారం. మిమ్మల్ని ఇదివరకు ఎక్కడో చూసినట్టుంది సార్. 10 రూపీస్. అవును సార్, దేవుళ్ళ వచ్చారు. మీరు ఎక్కడ వెళ్తున్నారు సార్? సింహాచలం. నాకు కూడా లిఫ్ట్ ఇస్తారా సార్? ఓకే కమాన్. థ్యాంక్ యూ. సింహాచలంలో మీకు చుట్టాలున్నారా సార్? కాదు, పెళ్లికి వెళ్తున్నాను. ఓ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వెళ్తున్నారా? నో, పెళ్లి ఆపడానికి వెళ్తున్నాను. నాకు మీ సహాయం కూడా కావాలి. నా సహాయం దేనికి సార్? నాతో పాటు మీరు గలాటా చేయాలి. 10 రూపాయలేం కర్మ, 50 రూపాయలు ఇస్తాను. ఎవరి పెళ్లి సార్? ఒకే పందిట్లో 2 పెళ్లిళ్ళు. 2 పెళ్లిళ్ళా? అవును, ఆ పెళ్లి కొడుకులు ఇద్దరితోనూ చెప్పదలుచుకున్నాను. మీరు పెళ్లి చేసుకుంటున్నది కన్నె పిల్లల్ని కాదురా, నలిగిన నెరజాలని చేసుకుంటున్నారా అని చెప్పదలుచుకున్నాను. సరిత నీ చెల్లెలా? అవును సార్, వట్టి చెల్లెలు కాదు సార్, నా పాలిట దేవత సార్. ఆమె జీవితాన్ని పాడు చేయకండి సార్. ఆమె జీవితాన్ని పాడు చేయకండి సార్. పీటల మీద పెళ్లి చెడగొట్టకండి సార్. నా చెల్లెలి జీవితం నాశనం చేయకండి సార్. దయచేసి తిరిగి వెళ్ళండి సార్. వద్దు సార్, నా మాట వినండి సార్. మీరు చేతులెత్తి నమస్కారం చేస్తాను సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఈ పెళ్లి ఆపకండి సార్. నా చెల్లెలి జీవితం నాశనం చేయకండి సార్. సార్ మీరు తిరిగి వెళ్ళిపోండి సార్. సార్
వద్దు సార్, నా చెల్లెల మీద అభాండం వేయదు సార్. దాని బతుకులు నిప్పులు పోయింది సార్. మీకు తెలియదు సార్, నా చెల్లెలు నిప్పు లాంటి మనిషి సార్. నిప్పు లాంటిదా? దాన్ని మొదట్లో అనుభవించదే నేను రా. నా చెల్లెలు ఏమన్నా
ఇదిగోమ్మా. నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. టికెట్ 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 టికెట్. నమస్కారం అమ్మా. నమస్కారం. పెళ్లి బాగా జరిగిందా? నేను రాలేకపోయాను. 6 to 2 డ్యూటీ. గ్రీటింగ్స్ పంపాను, చేరిందామా? చేరింది. చాలా థ్యాంక్స్. ఏమ్మా, అయ్యగారి ఇల్లు కూడా ఒకటే నెంబర్ రూటేనా? కాదు, అయింది వేరే రూట్. ఆ రూట్లో నాకు టికెట్ దొరకలేదు. అంటే జిమ్కానా ప్లీజ్.